ఒమెన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై మరో దాడి జరిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇండియన్ క్రూయిజ్ షిప్పై ఈ దాడి జరిగింది. వారం రోజుల్లో 4వ ఇండియన్ క్రూయిజ్ షిప్లపై అటాక్ చేశారు. మొన్న జరిగిన దాడిలో 3 భారతీయులు మృతి చెందగా వీరిలో విశాఖవాసి ఉన్నారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కానీ అంతలోనే మరో వాణిజ్య నౌకపై దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జూన్ 8, 9, 11న ఇండియన్ క్రూయిజ్ షిప్లపై దాడి జరగ్గా తాజాగా మరో అటాక్ జరిగింది. వరుస దాడులతో భారత్ అప్రమత్తమైంది. భారతీయ నావికుల భద్రత కోసం ఒమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. रोक देते हैं, इधर आ जाएगा. गिर अप से रोक. नो ब्रोकन. రైట్. ఒమెన్ తీరంలో భారతీయ సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకపై అటాక్ జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్ అనేది ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇండియన్ క్రూయిజ్ షిప్పై ఈ దాడి జరిగింది. వారం రోజుల్లో 4వ ఇండియన్ క్రూయిజ్ షిప్లపై ఈ అటాక్ చేశారు. మొన్న జరిగిన దాడిలో 3 భారతీయులు మృతి చెందగా వీరిలో విశాఖవాసి కూడా ఉన్నారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కానీ అంతలోనే మరో వాణిజ్య నౌకపై దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జూన్ 8, 9, 11న ఇండియన్ క్రూయిజ్ షిప్లపై దాడి జరగ్గా తాజాగా మరో అటాక్ జరిగింది. దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాం. వరుస దాడులతో భారత్ అప్రమత్తమైంది. భారతీయ నావికుల భద్రత కోసం ఒమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. ఒమెన్ తీరంలో భారత నౌకలపై యుఎస్ దాడులు చేయడంపై కేంద్ర మంత్రి జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్నారు కేంద్ర మంత్రి. మొన్న ఒమెన్ తీరంలో యుఎస్ నేవీ జరిపిన దాడిలో 3 భారతీయులు మృతి చెందారు. ఈ ఘటనను జైశంకర్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఒమెన్ తీరంలో భారతీయులున్న నౌకపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. హర్మూజ్ వీడుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందన్నారు. తమ దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నందుకే ఆ నౌకలపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయినప్పటికీ ట్రంప్ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రకటన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఇరాన్. భారతీయుల మరణానికి యుఎస్ను జవాబుదారీగా చేయాలన్నారు. భారతీయ నావికులున్న నౌకలపై అమెరికా దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ఖండించారు. ఫిన్లాండ్ నుంచి భారత్కు ఊహించని మద్దతు లభించింది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుకు అంగీకరించింది. ధరల పరిమితి పరిధిలోనే ఇండియా వ్యవహరిస్తోందని ఫిన్లాండ్ మంత్రి ఓల్టనెన్ అన్నారు. ఫిన్లాండ్లో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి మద్దతు ప్రకటించారు. రష్యా నుంచి ముడి చమురు పూర్తిగా కొనకుండా ఆపడానికి నిబంధనలు లేవన్నారు ఫిన్లాండ్ మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.